హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ రిక్రూట్మెంట్ 2025 అని ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 7,565 పోలీస్ కానిస్టేబుల్, అందులో మేల్ అండ్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, అడ్వర్టైజ్మెంట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాలో జన్మించి ఉండాలి. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ అనేది ఢిల్లీలో ఉంటుంది. టోటల్ వేకెన్సీ 7,565 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, అయితే ఇవి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి ఓన్లీ ఢిల్లీకి సంబంధించినవే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇలా కేరళ, కర్ణాటక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ జాబ్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీల్లో ఈ పోలీస్ కానిస్టేబుల్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కాబట్టి వాళ్ళు డివైడ్ చేసి పెడతారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 22 సెప్టెంబర్ 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 21 అక్టోబర్ 2025 నైట్ 11:59 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు లాస్ట్ డేట్ 22 అక్టోబర్ 2025. దరఖాస్తులో ఏవైనా సరే దిద్దుబాట్ల కోసం, సవరణ కోసం 2 రోజులు అనేది టైం ఇచ్చారు. అది 29 అక్టోబర్ 2025 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు రాత్రి 3 గంటల వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఇది ఒకటి మెన్షన్ చేశారండి క్లియర్గా, రాత్రి 3 గంటల వరకు అని చెక్ చేసుకోండి. సిబిటి అడ్మిట్ కార్డులు విడుదల తర్వాత తెలియజేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దానికి డేట్ ఏమి ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్ 2025 డిసెంబర్, జనవరి 2026 ఈ 2 నెలల్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ రిక్వైర్డ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1 జూలై 2025 అంటే జూలై 1 ముందు జన్మించి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బీ అప్లికేబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, అడిషనల్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే సరిపోతుందండి. డిగ్రీ, పీజీ ఉన్నా పర్వాలేదు, ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్స్ మేల్ క్యాండిడేట్స్కి ఒక నోట్ అనేది ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీ రోజున ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ అనేది ఉండాలని చెప్పి మెన్షన్ చేశారండి. ఎల్ఆర్ ఉంటే అనుమతించబడదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంపిక విధానము స్టేజ్ 1 రాత పరీక్ష ఉంటుంది, సిబిటి టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, పిఈ అండ్ ఎంటీ. స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 4 మెడికల్ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు అనేవి చెక్ చేసుకోండి, లేదా మన వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనం మెన్షన్ చేసామండి. ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి. వెబ్సైట్ నేము ఇండియన్స్ జాబ్స్ జోన్. ఇందులో ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి పొందుపరిచి ఉన్నాను. ఒకసారి మన వెబ్సైట్ని విజిట్ చేయండి. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. టైమ్ ఎగ్జామ్కి 90 మినిట్స్ ఇచ్చారండి. సబ్జెక్ట్ వైజ్ తెలుసుకుంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్ ఉంది. రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 25 మార్క్స్ అండి. న్యూమరికల్ ఎబిలిటీ మ్యాథ్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ అనేది టైం ఇస్తున్నాడండి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీ టెస్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ ఉంటుంది, 8 మినిట్స్ లోపల పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 10 ఫీట్స్ 3 సార్లు అవకాశం అనేది ఇస్తారు. హై జంప్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ 6 మినిట్స్ లోపల వేయాలి. లాంగ్ జంప్ 14 ఫీట్స్ ఉంటుంది, 3 సార్లు అవకాశం ఇస్తారు. హై జంప్. శాలరీ విషయానికి వస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పే స్కేల్ లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ అభ్యర్థులు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ అనేది యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ,
మాస్టర్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏవైనా సరే యూజ్ చేసి మనం పే చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అని 2 రకాలు ఉంటుందండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు వెబ్సైట్ నేమ్ అనేది చేంజ్ చేశారు, అందరూ గమనించాలి. ssc.government.in అని ఉంటుంది. అందులో లాగిన్ అయినట్లయితే ఫస్ట్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనేది దానిపైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అవి ఇవ్వాలి. పేరు, నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే 1 టైమ్ రిజిస్ట్రేషన్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ అనేవి మీకు మెయిల్కి, మీ ఫోన్ నెంబర్కి పంపబడతాయి. ఓటీఆర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్టర్ నంబరు మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద సెలెక్ట్ చేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ విద్యార్థిని బట్టి మొదలైన వివరాలన్నీ పూరించాలి. తర్వాత అభ్యర్థులు తమ స్కాన్ చేసిన కలర్ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని ఇంగ్లీష్ లేదా హిందీలో జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అవసరమైన అన్ని సర్టిఫికేట్లు కూడా అప్లై చేసుకోవాలి. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్లో వర్తింపు చేసే మీ ఫీజు అనేది పే చేసుకోవాలి. అప్లికేషన్ రివ్యూ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా సరే తప్పులు ఏమైనా ఎంటర్ చేసామా లేదా అనేది మనం సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది అప్లోడ్ అయిపోతుంది. మనకి ప్రింట్ కాపీ తీసుకోవచ్చు, ప్రింట్ ఆప్షన్ వస్తుంది, ప్రింట్ తీసుకోవచ్చు. అది మన దగ్గర ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవ్వడానికి అది యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మన వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నాను. ఒకసారి ఇండియన్ జాబ్ జోన్ అనే వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.